శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తిరుగుతూనే ఉంటాడు. ఆ తృష్ణకి నువ్వు కాని వశుడవయ్యావా? అర్థ సముపార్జనమే నీ జీవితమునందు ప్రవృత్తిగా పెట్టుకున్నావా? దానివల్ల ఏమైపోతుందో తెలుసా? శంకరులు జగద్గురువులు కనుక తన బిడ్డల్ని చూసుకున్నట్టుగా సమస్త జగత్తుని చూసి అయ్యో వీళ్ళు పాడైపోతున్నారా, పురుషార్థమైనటువంటి అర్థాన్ని పట్టుకుని సమాజ శ్రేయస్సుకి తన హితమునకు కావలసినంత సంపాదించవలసిన వాడు ఉన్న సమయాన్నంతటినీ తీసుకెళ్లి అర్థార్జన కోసం అని చెప్పి వశుడై తిరుగుతున్నాడు. చిట్ట చివరికి గడ్డిపోచ ఎంత చులకనో అంత చులకనైపోతున్నాడు. గిర్రగిర్ర గిర్రగిర్ర తిప్పేస్తోంది సుడిగాలి వీణ్ణి. ఎక్కడ పడిపోతాడో సమయమా అయిపోతోంది. ప్రత్యాయంతిగతాః పునర్న దివసాః కాలో జగద్దక్షకః లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయాత్తం రక్ష రక్షాధునా. సూర్యోదయ సూర్యాస్తమయాల స్వరూపంలో పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు. కప్ప ఈగని చూస్తోంది, కప్పని పాము చూస్తోంది. కప్ప ఈగని తింటుందో కప్పని పాము తింటుందో పరమేశ్వరుడికి తెలుసు. ఇన్ని సంపాదిస్తున్నానంటాడు. సంపాదించినవన్నీ తాను అనుభవిస్తాడో అనుభవించకుండా వెళ్ళిపోతాడో పరమేశ్వరుడికి తెలుసు. కానీ తను సంపాదించుకోవలసినటువంటి అసలైన పుణ్యాన్ని తాను సంపాదించుకోవట్లేదు. సమస్త పిపీలికాది పర్యంతంలో భగవన్నామము చెప్పగలిగినటువంటి వాక్కు ఇయ్యబడినది కేవలము మనుష్యుడికొక్కడికే. ఒక గేది ఉందనుకోండి, ఆ గేది పూర్వజన్మలో ఎంత గొప్ప సంస్కారం ఉండనివ్వండి, ఒకసారి సమయము వృధా అయిపోయి మనుష్యుని యొక్క ఉపాధి పడిపోయిన తరువాత గేది ఉపాధితో వచ్చిందనుకోండి, లోపల ఎంత ఏడవనివ్వండి. ఒక్కసారి గోవిందా అందాం అనుకుందనుకోండి, అంబా అనగలదు కానీ గోవిందా అని మాత్రం అనలేదు. గోవిందా అనగలిగినటువంటి అదృష్టమున్న ప్రాణి ప్రపంచంలో ఉన్నది అంటే అది కేవలము మనుష్యుడొక్కడే. ఇతర ఉపాధులు ఏవీ కూడా భగవంతుని యొక్క నామము చెప్పగలిగిన అదృష్టాన్ని పొందలేవు. ఏడ్చారండి కవులు, ఏడ్చారు. అయ్యో స్వామి అయిపోతోంది సమయం, బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిపుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.
అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను అని ఒకటికి 10 మాటలు గోవింద 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 సర్వేశ పన్నగాధిప సాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘశ్యామ నివెతండ్రి విమాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కృపయే మాకు అఖిల ధనము నీ మంత్ర జపమే నిష్కలంకపు విద్య అని నీ పాద తులసిదళము రోగముల ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నాకెందుకు స్వామి, నాకు ఇవన్నీ అక్కర్లేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సర్వేశ్వరాన్ని నామము చెప్పగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి ఉపాధి ఈ ఉపాధి. అటువంటిది నీ నామము చెప్పని నాడు ఎందుకయ్యా ఈ జన్మ? దిక్కుమాలిన డబ్బు ఎంత సంపాదించి దాచినా తుట్టతుదకు వచ్చేదొక్కటుందా? ఊపిరి ఆగిపోయిందా? ఏమిటి వాడు చేసిన ప్రారంభం? ఇంత కష్టపడ్డాడు, తిరిగాడు, సంపాదించాడు. ఊపిరి ఆగిపోయింది. కొడుకు అమెరికాలో ఉన్నాడు, తీసుకొచ్చి పెట్లో పెట్టారు. మళ్ళీ కొడుకు వచ్చే లోపల 3 రోజులు ఆ శరీరం ఇంట్లో ఉంటే భయంగా ఉంటుందని ఎక్కడో దూరంగా తీసుకెళ్లి పెట్టేస్తాం. పెట్టేసి అమెరికా నుంచి కొడుకు విమానం దిగాడని తెలిస్తే తీసుకొచ్చి ఐసు పెట్టి అక్కడ పెట్టి ఒక్కసారి మూత తీసి గబగబా సంస్కారం చేసి ఆ కొడుకు సంస్కారం చేసే ముందు ఇలా ముట్టుకుంటే చల్లగా శరీరం తగిలితే జుగుప్సని పొంది వేళ్లకి తండ్రి కష్టపడి సంపాదించి పెట్టుకున్న ఉంగరాల దగ్గర నుంచి తీసేసి మెడలో వేసుకున్నటువంటి రుద్రాక్ష మాల కూడా తీసేసి కేవల శరీరంలో బీరువాలో ఎన్ని జతల బట్టలు ఉండనివ్వండి, 6 గజాల తెల్ల కద్దరు వస్త్రం ఒకటి తెచ్చి ఆ శరీరానికి వేసి నారతో గడ్డిలో పడుకోపెట్టి కొత్త కర్రల మీద పెట్టి కట్టి 4 తీసి మోసుకెళ్లి కట్టెల్లో పారేసి దగ్ధం చేస్తున్నారే. ఏది వస్తోందిరా నీ వెనకాతలా? ఏది పట్టుకెళ్ళిపోతున్నావు? నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చి దాచుకున్నది నీ వెంట ఒక్కటి వస్తోందా? ఒక్కటి రాదు. నీ వెంట వచ్చేది ఏదైనా ఉంటే నీ లోపల జీవుడు దీపం వెలుగుతుండగా నువ్వు కూర్చుని ఆర్తితో ఒక్కనాడు సదాశివ శంకర పరమేశ్వర ఏకశబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క నామం, అది ఏ నామం మీ ఇష్టం, ఏ నామం పిలవండి. ఏ నామము చేత పిలిచినా పలకబడేటటువంటి వాడు, పలికేటటువంటి వాడు మాత్రం సర్వేశ్వరుడు ఒక్కడే. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే నంతశక్తయే అరూపజోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. పేరు పెట్టకుండా ఏనుగు పిలిస్తే ఇన్ని కోట్ల పరివారం తన చుట్టూ ఉన్నవాళ్లు ఒక్కడొచ్చి రక్షించకపోతే మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరిని దించిపోవ కాళ్ళు రాక కోరిచూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారె మగువలకును. ఏ ఏనుగొచ్చి రక్షించింది ఆ రోజున? ఆ ఏనుగుని ఒక్క సర్వేశ్వరుడు వచ్చాడు. ఇన్నాళ్లు పిలవకపోయినా చిట్ట చివరలా ఒక్కింతయు లేదు. ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావు తప్పెను మూర్ఛ వచ్చే తనువుందస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నంత మాత్రం చేత ఏరా నీకు ఒంట్లో ఓపికొన్న నాళ్లు నేను జ్ఞాపకం రాలేదా? మహానుభావుడు ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో అమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సభ ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపర్ణ ప్రసన్నుండు విప్పల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాళించి సౌరంభియై పరిగెత్తు రాలా. ఆ నామమునకున్నటువంటి శక్తి అటువంటిది. సుందరకాండకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రామ కథ రామనామము 1కి 10 మాటలు చెప్పబడ్డాయి కాబట్టి వచ్చింది. ఇది పరివేదన శంకరాచార్యుల వారిది. అరే మనుష్య జన్మ పొందావురా, 84 లక్షల జీవరాశులలో ఇన్ని కోట్ల జన్మలెత్తి ఎన్నో మాటలు పైకి కిందకి పడిపోయి
చీమై, దోమై, ఈగై, బొద్దింకై, కుక్కై, పందై, నల్లై, పిల్లై తిరిగి 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 తుట్టతుదకు పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత ఈనాడు మనుష్య జన్మ పొందావు. నీకు తప్ప వేరొకరికి అధికారం లేదురా భగవత్తుని యొక్క నామం చెప్పగలిగినది. ఒక్క నామం, ఓ రామ, ఓ శివ, ఓ గోవింద, ఒక్క నామం అనరా పరిగెత్తుకొస్తాడు రా సర్వేశ్వరుడు. అది మానేసి డుక్కురుంకరని పట్టుకుంటావా? దేని కొరకురా? ఇంకా డబ్బు సంపాదిద్దామనే. ఏం సంపాదించి 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 తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఇంత సంపాదించిన కొద్దీ జరిగేది ఏమిటో తెలుసా? దగ్గర తృష్ణ అన్నారు. అందుకని భాగవతంలో కళ్ళు మూసుకుపోయాయన్నారు. సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగ సుడివడి రజిపా అన్నారు. ఆ కళ్ళు మూసుకుపోతాయి. పెద్దలైనటువంటి వారి ఇంటికి వస్తారు వాడి అదృష్టవశాత్తు. వాడి ఇంటికి వచ్చి కూర్చుంటే అటువంటి మహానుభావుడు ఇంటికి వస్తే వాడు అదృష్టవశాత్తు కబీర్ దాస్ గారి జీవితంలో నిజంగా జరిగిందండి. ఒక జమీందార్ ఇంటికి కబీర్ దాస్ గారు రోజు వెళ్ళి అడిగేవారు, ఒరే నాయన జీవితం అంతా పాడి చేసేసుకుంటున్నావురా, ఒక్కసారి నీకు మంచి మాటలు చెప్తాను వినరా అనేవారు. నీకేం పనా పాడా మంచి మాటలని చెప్తుంటావు, నాకేం ఒక వ్యాపారమా రెండు వ్యాపారమా? ఈ ఫోన్ తీసి ఇలా పట్టుకోవాలి, ఈ సెల్ ఫోన్ తీసి ఇలా పెట్టుకోవాలి, స్కూటర్ మీద వెళ్ళిపోతూ కూడా సెల్ ఇలా పట్టుకోవాలి. నేను సమాజానికి ఎంత ప్రమాదకారినో తెలుసా? స్కూటర్ మీద వెళ్ళిపోతూ సెల్ ఫోన్ పట్టుకున్నవాడు సాక్షాత్ యమధర్మరాజు గారి చేతిలో పాశం లాంటి వాడు. వాడు ఎవడి మీద పడతాడో తెలియదు. అందుకని వాడు సాకారంగా మనుష్య రూపాన్ని పొందినటువంటి యమధర్మరాజు చేతి పాశము. నీకటువంటి దుష్ట స్వరూపం కలగకూడదనుకుంటే స్కూటర్ మీద సెల్ ఫోన్ అట్టుకుని ఇప్పుడు వెళ్ళకు. అంత దౌర్భాగ్యం మండిపోతుంటే నువ్వు అంత ఇంపార్టెంట్ పర్సన్ అయిపోతే ప్రపంచంలో ఆగి మాట్లాడుకుని మళ్ళీ వెళ్ళు. అందుకని అదిగో అంత నీకు ఖాళీ లేనంతగా వ్యాపారాల్లో నిండి నిమగ్నం అయిపోతే, నీకు ఖాళీ లేకపోతే చిట్ట చివరికి ఏమవుతుంది? పాడైపోయేవాడేవాడు. నువ్వు ఏది సంపాదిస్తున్నావో ఆ సంపాదనని పంచుకునేవాళ్ళు వెనకాతలుంటారు. వీళ్ళందరూ చిట్ట చివర మాటాలు వేసుకుని ఇవన్నీ తీసేసుకుంటారు. కానీ ఈ చేతులతో చేశావు, ఈ చేతులతో చేసినటువంటి దాని ఫలితాన్ని మాత్రం నువ్వే అనుభవించాలి, ఇంకొకడు అనుభవించాడు. ఆనాడు దండన ఎవరికి పడుతుందో తెలుసా? నీకు పడుతుంది. రామకృష్ణ పరమహంస చెప్తారు, అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తారు. ఒక రూపాయి జేబులో పడిందా వాడికి కళ్ళు కనపడవు. ఒకానొక నాడు ఒక కప్పకి ఓ రూపాయి కాసు దొరికింది. ఎందుకు దిక్కుమాలిన కప్పకి రూపాయి కాసు ఎందుకైనా పనికొస్తుందని కప్ప రూపాయి కాసు ఎట్టుకెళ్ళి కన్నంలో పెట్టింది. కప్పకి రూపాయి కాసు కన్నంలో పెట్టుకునేటప్పటికి ఎంత అహంకారం వచ్చిందంటేట రాజుగారి భద్రగజం వచ్చేస్తుంటే ఎప్పుడూ లేనిది కప్ప కన్నంలోంచి పైకొచ్చి కాలెత్తిందిట. ఏ ఏనుగా, ఇటు వస్తున్నా, ఒక్క తను అంటానంది. ఎందుకు అందం? కన్నంలో రూపాయి కాసుంది. ఇది దాని అహంకారం. పరమహంస అంటారు, జేబులో రూపాయి పడిందా వీడి స్వరూపం మారిపోతుంది. ఈ మాట మహాత్ములు అందరూ చెప్పారు. భాగవతంలో అష్టమ స్కంధంలో ఆ బలిచక్రవర్తి ఉపాఖ్యానం చెప్తూ మహానుభావుడు ప్రహ్లాదుడు పరిగెత్తుకొస్తాడు. ఆ వరుణ పాశాలతో కట్టేస్తారు బలిచక్రవర్తిని. కట్టేసి నిలబడిపోతే ఆనాడు ప్రహ్లాదుడు నడిచి వచ్చి ఒక మాట చెప్తాడు. ఇతనికి ముందు నీ వింద్రపదం విచ్చి నేడు తిప్పుటయను నెరయుమేలు మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దనిమాన్పి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞులకు మహేంద్రత్వమేల నీ పాదకమలంబు నియుతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును సేవలన్నీయు మరచు నీ మహిమ మాన్పి మేలు చేసి నీ మేరమేటి సూపి అంటాడు. స్వామి, వీడికి ఇంద్రపదవి వచ్చింది, అహంకారం వచ్చింది, కళ్ళు కనపడ్డం మానేశాయి, చెవులు వినపడ్డం మానేశాయి. నీ పాదకమలంబు నియతి కొల్చిన తాని పోలునే సురరాజ్య భోగపరత. సర్వేశ్వర, నీ పాదాలు నమ్ముకుని భగవంతుడి యొక్క పాదములు పట్టుకుని సర్వకాలములయందు సంతోషంగా హాయిగా ఏ కోరిక కలిగినా ఏ ఆపద వచ్చినా నాకేమిటి, నేనేం సంపాదించుకోవాలి, నన్నెవరు చూస్తారు అన్న బెంగ నాకేం లేదు. నాకేమిటి, నాకు మా మాతాపితరులు ఉన్నారు, మా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. సర్వకాలములయందు చంటి బిడ్డండి తల్లి చూసుకున్నట్టు నన్ను మా అమ్మ చూసుకుంటుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచిసిభిః తరూణాం దివ్యానాం హసతి యువతయే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాత్మాయ దదతౌ. అమ్మ పాదములు తలుచుకున్న వాడికి సర్వకాలములయందు రక్షణే. ఎక్కడున్నా అమ్మ తన చూపులతో రక్షించేస్తుంది. దృశాద్రఘీయస్యాదరదలిత నీలోత్తల రుచ
దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అభిరుచే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అని అమ్మా నీ చల్లటి దృష్టి పడితే చాలమ్మా అంటారు శంకరాచార్యుల వారు. అందుకని రక్షణ అంటూ లభించేది ఎక్కడి నుంచి రక్షిస్తుంది? రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిట్టుండగుట అంటారు పోతన గారు. ఎంత గొప్ప పద్యమో చూడండి. నిజంగా దశమస్కంధంలో తన చుట్టూ తుపాకులు పట్టుకుని 1000 మందిని పెట్టుకుంటాడు. తను అడుగు తీసి అడుగు వేస్తే ఈ 1000 మంది తుపాకుల తాలూకా ట్రిగ్గర్ మీద వేలు పెట్టి డేగ కళ్ళతో కాపాడుతూ ఉంటాడు. ఇలాగా ఇంతమంది చేత కాపాడబడేటటువంటి వాడు ఒకనాడు ప్రమాదం వచ్చి చచ్చిపోయాడు. ఏ రక్షణలు పెట్టుకోకుండా సర్వకాలముల యందు భగవంతుడి పాదపద్మములను నమ్ముకున్నవాడు రైలు కింద పడిపోతే రైలు వాడి మించి వెళ్ళిపోయింది, వాడు బతికిపోయాడు. నిడదవోల్లో నేను పనిచేస్తున్నప్పుడు పేపర్లో పడిందండి నిజంగానే. ఓ తల్లి ఆ ట్రైన్ టాయిలెట్ లోకి వెళ్లి మల విసర్జన కోసమని కూర్చుంటే ఆవిడికి స్పృహ తప్పింది, లేచి తలుపు తీయలేకపోయింది, ప్రసవం అయిపోయింది, చంటిపిడ్డడు పుట్టి ఆ రైలు తాలూకా టాయిలెట్ కన్నంలోంచి రాళ్ల మీద పడిపోయాడు. పడిపోతే ట్రైన్ దాని నుంచి పాస్ అయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి వరకు ఆవిడ బయటికి రావట్లేదేమిటని చూసి ఆ కుటుంబీకులు వచ్చి తలుపు కొట్టారు. ఆవిడికి స్పృహ వచ్చింది, లేచింది, తలుపు తీసింది. కానీ బిడ్డడు పడిపోయాడని తెలిసింది. ఇంత రైలు వెళ్ళిపోతే అప్పుడే పుట్టిన పసికందు ఆ రాళ్ల మీద పడిపోయి అంత ధ్వనితో రైలు వెళ్ళిపోతే చిక్కు చెదరకుండా ఆ పిల్లవాణ్ణి ఆ స్టేషన్ లో బుజ్జిలో పుణుకులో అమ్ముకునేవాడు చూసి తెచ్చి చక్కగా కాపాడుకుంటుంటే తల్లిదండ్రులు వెనక్కి వచ్చి ఆ పిల్లాన్ని తీసుకెళ్లారు. ఎవరు రక్షించిన వాడు? వీడి ప్రజ్ఞ రక్షించిందా, ఇంకోటి రక్షించిందా? మన బుద్ధి ఎక్కడ పని చెయ్యదో అక్కడ రక్షించగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. రక్షణ మీరు సంపాదించినటువంటి డబ్బులోంచి ఎన్నటికీ రాదు. ఏదైనా వచ్చింది అంటే చాలా మందికి ఒక పిచ్చి అభిప్రాయం ఉంటుంది. డబ్బు ఉంటేనే కదండి రేపు పొద్దున్న ఏదైనా వస్తే హాస్పిటల్లో చేరినా చూసేది. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు. 1,000,000 మంది వైద్యులు వాడు బయటికి వస్తే వాడిది ఏ గ్రూప్ బ్లడ్ కూడా సీసాల్లో పట్టి వాడి వెనకాతల అంబులెన్సులు వెళ్ళిపోతుంటాయి. దేశంలో ఉన్న ప్రఖ్యాతమైన వైద్యులందరూ వాడికి ప్యానల్ డాక్టర్స్ గా ఉంటారు. వాడు ఫోన్ చేస్తే వచ్చి పడిపోతారు. అలాంటి వాళ్ళందరూ ఉండిపోయారా భూమి మీద? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే. నీ సమయం అంతా అయిపోతోందిరా. నీకు ఈ ధనార్జనమునందు కలిగినటువంటి తృష్ణ చేత తిరుగుతున్నావు 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 కళ్ళు మూసుకుపోతున్నాయి. చూడవలసినటువంటి దాన్ని నువ్వు చూడలేకపోతున్నావు, వినవలసిన దాన్ని వినలేకపోతున్నావు, మాట్లాడవలసిన దాన్ని మాట్లాడలేకపోతున్నావు. నీకున్న భక్తి ఎక్కడికి పరిమితం అయిపోయింది? బాత్రూమ్ లోంచి తువ్వాలు కట్టుకుని పూజామందిరంలోకి వెళ్ళి ఒక్క అగరత్తు ఇలా 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 తిప్పేసి వెళ్ళిపోతావు అంతే. ఎందుకని టైం లేదండి. మిగిలిన వాటికి అన్నిటికీ టైం ఉంటుంది. ఒక్క భగవానుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అస్సలు టైం ఉండదు. టిఫిన్ విషయంలో రాజీ ఉండదు, స్నానానికి రాజీ ఉండదు, లేకపోతే అన్నం తినడానికి రాజీ ఉండదు. దేనికైనా టైం ప్రకారం జరుగుతాయి. ఒక్క భగవంతుడి దగ్గర కూర్చోడానికి మాత్రం టైం లేదని చెప్పి వెళ్ళిపోవడానికి మనకి తేరగా దొరికేవాడు ఆయన ఒక్కడే. ఆయన కూడా టైం లేదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక్కసారి వీడి బతుకేమిటో బయటపడిపోతుంది. కానీ ఆయనకి ఆ కృతజ్ఞత లేదు పాపం. అందుకని నీకు ఇన్ని శ్వాసలు ఇచ్చాను కదరా అని ఆయన మాత్రం ఇక్కడ కూర్చుని ఉంటాడు పాపం వెర్రివెళ్ళే. అందుచేత శంకరులు ఇదిగో ఈ అర్థార్జన యందు తృష్ణతో తిరిగేటటువంటి దౌర్భాగ్య స్థితిని పొందిన జగత్తుని చూసి అసహ్యించుకుని చెప్పిన మాట. నువ్వు పాడైపోతున్నావురా, డబ్బు కోసం తిరుగుతున్నాడని శంకరాచార్యుల వారికి కోపం కాదు. అదే ప్రమేయంగా పెట్టుకుని ఇతర ప్రయోజనం మరిచిపోయి నువ్వు ఎందుకు వచ్చావో మరిచిపోయి ఎంత కష్టపడితే మనుష్య శరీరం వచ్చిందో మరిచిపోయి ఆ తృష్ణతో తిరుగుతున్నావురా. వితృష్ణాం. అందుకని ఆ తృష్ణని తీసేయి. ప్రయత్నపూర్వకంగా ఆ తృష్ణని పక్కన పెట్టి దానిలో దేన్ని నింపుకుంటావు? మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. సద్బుద్ధిని నింపుకో. అందులో భగవంతునికి సంబంధించినటువంటి ఆలోచనలను నింపడం నేర్చుకో. ఎందుకని? ప్రశాంతత అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? అసలు నిజంగా ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే, చంటి పిల్లలు చూడండి, వాళ్ళు చాలా హాయిగా ఉంటారు. వాడు
మీరు ఎప్పుడైనా డే టైం ట్రైన్ లో జర్నీ చేసిన వాళ్ళు కాబట్టి మీకు అందరికీ తెలుసు, పిల్లలు కాసేపు కూడా కూర్చోరు. వాడు అమ్మ నేను ఆ బెర్త్ ఎక్కుతానంటాడు, ఆ బెర్త్ ఎక్కుతాడు. బెర్త్ ఎక్కిన వాడు పోనీ పైన ఏం పడుకుంటాడు ఏంటి వాడు అటు పాకుతాడు ఇటు పాకుతాడు, దాని మించి ఎదురు దాని మీదకి దూకుదామని ప్రయత్నం చేస్తాడు. అమ్మ పక్కన మాట్లాడుతూనే ఉంటుంది కానీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా, ఆవిడికి తెలుసు వీడు దేని మించి దేని మీదకి దూకుతాడు అని. చూసుకుంటూనే ఉంటుంది. వాడికి ఏమిటి ధైర్యం, కింద అమ్మ ఉంది, పోనీ అక్కడి నుంచి దింపుతుంది, కిటికీ పక్కన సీట్ అంటాడు, పోనీ కూర్చోబెడితే వింటాడా, చలిగాలి నీకు పడదరా అంటే అద్దం ఎత్తమంటాడు, పోనీ అద్దం ఎత్తితే ఊరుకుంటాడా, చిడతలు కదుపుతాడు, అది చేతుల మీద పడిపోతుందేమో అని అమ్మకి భయం. ఒక పక్క మాట్లాడుతూనే ఉంటుంది, ఆ అద్దం కింద చెయ్యెత్తి పెట్టుకుంటుంది. తనని రక్షించేటటువంటిది ఇంకొక వస్తువు ఉంది అన్నంతసేపు వాడికి భయం ఉండదు. మీరు మీ అమ్మని మా ఊరు తీసుకెళ్లిపోతాం, నువ్వేమో మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో హైదరాబాదు, మీ అమ్మని రాజమండ్రిలో దింపేసుకుంటాం అన్నాడు అనుకోండి మేనమావ గారు, అమ్మ నువ్వు వెళ్ళిపోతావా అని వాడు ఏడుపు మొదలెడతాడు. ఎందుకని? వాడికి రక్షణ ప్రసరింపచేయగలిగిన వస్తువు ఉన్నంతసేపు వాడికి నిర్భయత్వం. నిర్భయత్వం ఎప్పుడు వస్తుంది? మనస్సుకి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? అది అమ్మలోంచి వస్తోంది. అలా అసలు మనిషికి నిర్భయత్వము, మనిషికి ప్రశాంతత అన్నవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అండి? డబ్బులోంచి రావు. ఎంత డబ్బు సంపాదించి తెచ్చి దాచేయండి, భయం వస్తుంది అందులోంచి. అధిక ధనం భయాన్ని తీసుకొస్తుంది. అమ్మో ఎవడొస్తాడో, ఏమడుగుతాడో, లేకపోతే రేపు పొద్దున్న ఎవడు రైడింగ్కి వస్తాడో, ఎవడు పట్టుకుపోతాడో, ఇదే బెంగ, దీన్ని ఎక్కడ దాచాలో అని. అందుకని అసలు ఆనందము, తృప్తి అనేవి ఎక్కడి నుంచైనా వస్తున్నాయి అంటే కేవలము భగవంతుని యొక్క భక్తిలోంచి మాత్రమే వస్తాయి. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? నువ్వు పిలిస్తే తప్ప రాని వాళ్ళు మిగిలిన వాళ్ళు. నువ్వు రోజు పిలిచే భార్య, నువ్వు పిలవగానే వచ్చే భార్య ఒకనాడు నువ్వు పిలిస్తే పలకడానికి వీలు లేనంత దూరంలో ఉండొచ్చు. నీ కొడుకు నీ పక్కన ఉండకపోవచ్చు, నీ కూతురు నీ పక్కన ఉండకపోవచ్చు, కానీ సర్వకాలముల యందు నువ్వు పిలవగానే పలకడానికి సిద్ధంగా అమ్మ కన్నా అతి చేరువలో ఉన్నవాడన్నవాడు ఎవరైనా ఉంటే ఎవరో తెలుసా అండి? భగవానుడొక్కడే ఉంటాడు. ఎందుకు ఎక్కడుంటాడు? నివార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నాడు ఆయన. నువ్వు ఏం పిలువు, నీకు ఎంత ఓపిక లేకుండా మనస్సు లోపల ఒక్కసారి ఆ నామస్మరణ చెయ్యి, వాడికి వినపడుతూనే ఉంటుంది, వాడు తృప్తి పొందుతూనే ఉంటాడు. ఆ భక్తి ఉన్న చోట పరిస్థితి ఎలా ఉంటుందో శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. అమ్మ పిల్లవాణ్ణి తీసుకొచ్చి హాయిగా పడుకోవడానికి కావలసినటువంటి మంచం మీద చక్కగా పడుకోబెడుతుంది, ఓ బొంతేస్తుంది, మెత్తగా పిల్లాడికి ఒంటికి ఏమీ గుచ్చుకోవట్లేదు అన్న స్థితి వచ్చిన తరువాత అప్పుడు మెత్తటి బట్టలు వేసి అప్పుడు పిల్లవాడిని పడుకోబెడుతుంది. అలా లోపల భక్తి అన్నది ఒకటి ఉందా? ఒకటి ఉంటే అది సర్వకాలముల యందు మిమ్మల్ని దేని యందు ఉంచుతుంది? అది భగవంతుని యొక్క గుణములను గురించి ఆలోచించడం వైపుకి నింపుంచుతుంది. భయం కానీ, ఉద్వేగం కానీ, కోపం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మదం కానీ, మాత్సర్యం కానీ ఎక్కడి నుంచి పుట్టాలి? మనస్సులోంచి పుట్టాలి. మనస్సు జగత్తు వైపు ప్రసరించి ఇతరుల గురించి ఆలోచించడం మొదలెట్టింది అనుకోండి, ఎప్పుడూ గుణభేదాన్ని చూస్తూనే ఉంటుంది. వాడు నాకన్నా ఎక్కువ ఉన్నవాడనో, వాడు నాకు మేలు చేశాడనో, వాడు నాకు కీడు చేశాడనో ఏదో ఆలోచించుకొని ఒక్కొక్కరు చూడండి ఇంట్లో 1973లో నేను సర్వీసులో ఉండగా నాకు వాడు చేశాడు అపచారం, నిజంగాను తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుందని ఇప్పుడు ఇలా వణికిపోతుంటాడు. భార్య అంటుంది దిక్కుమాలని 1973 మీరు రిటైర్ అయిపోయే 15 ఏళ్ళు అయిపోయింది కదా, అది తలుచుకుంటారు వణికిపోతారు, తలుచుకుంటారు వణికిపోతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఉపకారాలు మారేయమంటాడు, 10, 50, 100, 1000, 10,000, మిలియన్ ఎంత వేసుకున్నారు బీపీఏ, ఎందుకు వచ్చిందండి వాడిని తలుచుకుంటారు మీరంటుంది. తలుచుకు 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 ఆవేశంలో ఊగిపోతుంటాడు. ఒక్కొక్కడిని తలుచుకుని వాడు మహానుభావుడు, వాడు నాకు ఎంత ఉపకారం చేశాడని పొంగిపోతుంటాడు. ఈ పొంగు ఉండదు, ఆ కొంగు ఉండదు. అమ్మలాంటిది భక్తి. పరమేశ్వరుడి గురించి ఆలోచించారా? పరమేశ్వరుడు ఎప్పుడు ఉపకారం చేస్తాడు? ఆయన ఎప్పుడూ అపకారం చేయడు, ఆయన ఎప్పుడూ ఉపకారమే. అందుకని మనస్సు ఏమైపోతుంటుంది? ఎప్పుడు ఆనందంతో పొంగిపోతుంటుంది ఆయన గురించి తలుచుకుంటుంటే. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం
అమ్మ పిల్లవాణ్ణి పడుకోపెట్టి ఒంటి మీద ఈగలు దోమలు వాలకుండా చక్కటి వస్త్రం ఒకటి కప్పినట్టుగా నిర్మలంగా ఉండగలిగినటువంటి స్థితిని భక్తి ఇస్తుంది. లేదా ఆ నిర్మలత్వం కాని మనిషిలో లోపించిపోతే ఆ బాధ ఏమిటో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? ఇప్పుడు తెలియదు, వృద్ధాప్యం వచ్చిన తరువాత తెలుస్తుంది. చింత గొప్పదా చితి గొప్పదా అని అడిగితే చింత కన్నా చితి చాలా తక్కువ. చితి కేవలం శవాన్ని మాత్రమే కాలుస్తుంది. చింత బతికున్న నాళ్లు కాల్చేస్తూనే ఉంటుంది. అందుకని అది ఒక్కసారే కాల్చేస్తుంది. పైగా అది కాల్చినప్పుడు బాధ ఉంటుంది అని ఎవడు అనుకోడు. ఎందుకంటే అందులో ఏమైనా ఉంటే కదా సత్, ఏమీ లేదు, అందుకని బాధ ఏముండదు, కర్రపల్ల కాలిపోయినట్టు కాలిపోతుంది. కానీ లోపల ఉద్వేగాలకి అవకాశమైనటువంటి మనస్సు ఉండగా కాల్చేయగలిగినటువంటి స్థితి చింతది. ఆ చింత ఎక్కడి నుంచి పుడుతుంది? మనస్సులోంచి పుడుతుంది. ఆ మనస్సులోంచి చింత ఎప్పుడు వస్తుంది? ఆ మనస్సు పట్టుకెళ్లి జగత్తు ఎందు మీరు పెట్టినప్పుడు. ఈ మనస్సుని తృష్ణలోంచి వితృష్ణ మార్చండి. ఆ మనస్సు మార్చుకోవడంలో ఉందంటే ఇదే సీతమ్మ తల్లి చెప్పింది. నివర్తయ మనోమర్త స్వజనే క్రియతాం మనః. నీ మనస్సు నీవారి ఎందు పెట్టుకో, నువ్వు ధర్మం చేసేస్తున్నావు. నీ మనస్సు నా ఎందు పెట్టావా, అధర్మం వైపు వెళ్ళిపోతున్నావు. నీ మనస్సు భగవానుడి ఎందు పెట్టుకో, నైర్మల్యం వచ్చేస్తుంది. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎంత హాయిగా ఉంటాడో ఇదే శంకరాచార్యులు వారు చెప్తారు. ఇది 8వ శ్లోకం అనుకుంటారు కానీ దీని వెనకాతలు రాదు. యావత్విత్తోపార్జన సక్తస్తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జజ్జర దేహే పక్కాకోపిన పృచ్చతి దేహే. నీకు ఒంట్లో ఓపికన్న నాళ్ళు నువ్వు తిరిగి సంపాదించడానికి అలవాటు చేసుకున్నావు. అందుకని నువ్వు ఎన్నడూ భగవంతుని యొక్క పాదముల మీద పడని పువ్వువి. గడ్డి పువ్వు లేదా మన ఇంటికి గోడల మీద అందం కోసం పెంచుతాం చెట్లు. ఆ చెట్టు నుంచి పువ్వు కింద పడిపోతుంది, దాని నుంచి స్కూటర్ వెళ్ళిపోతుంది, దాని నుంచి నడిచి వెళ్ళిపోతాడు. అయ్యో పువ్వు నుంచి నడిచి వెళ్ళిపోతున్నావు తీసేవాడు కళ్ళకద్దుకోడు. అదే భగవంతుడి పాదముల మీద పడిన పువ్వు 2వ రోజుకి వాడిపోతుంది. ఆ పువ్వు తీసి కింద పడితే పొరపాటు మీ కాలు తగిలింది, మీరు తొక్కలేదు, మీరు ఏం చేస్తారు? వెంటనే ఆ పువ్వుని తీసి కళ్ళకద్దుకుంటారు. అలా భగవంతుడి పాదముల మీద పడిన పువ్వుగా బతుకుతావో, రోడ్డు మీద పడిపోయిన పువ్వుగా బతుకుతావో నీ చేతిలో ఉంది. పిల్లలు చూడలేదు, పిల్లలు యావగిస్తున్నారు, పిల్లలు యావగించుకుంటున్నారన్న మాట తప్పు. పిల్లలు యావగించుకునేటట్టుగా నీ జీవితాన్ని మార్చుకున్న దౌర్భాగ్యము నీది. ఎందుకని? నీ ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఎంతో, నీ ఇంట్లో ఒక ఏసీ మిషన్ ఎంతో, నీ ఇంట్లో ఒక టీవీ ఎంతో, నువ్వు అంతగానే బతికావు జీవితంలో. అంతకన్నా ఎక్కువగా నువ్వు ఎప్పుడు బతకలేదు. నువ్వు అలా బతికింది నిజమైతే నువ్వు ఎప్పుడైనా ఎంత హడావిడున్నా ప్రతి శనివారం నాడు సాయంకాలం 6 గంటల నుంచి ఎంత పనుండనివ్వండి, మన ఇంట్లో అందరం 5 రూపాయలుంటే 5 రూపాయలతో పువ్వులు తెచ్చుకొని నువ్వు, నేను, కొడుకు, కూతురు నలుగురం స్నానం చేసి పూజామందిరంలో కూర్చుని, పోని పూజామందిరం అంత గది లేకపోతే దేవుడి పటం పెట్టుకుని నలుగురం కూర్చుని లక్ష్మీ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుందాం. పోను అది కూడా వద్దు, భజగోవింద శ్లోకాలు చదువుకుందాం. పోను అది కూడా రాదు, సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అని భజన చేద్దాం 30 నిమిషాలు. ఇంకా ఏ ఇతర పనికి మనం కేటాయించద్దు అని 30 నిమిషాలు తన పిల్లలతో కలిసి భజన చేసి 5 రూపాయల పువ్వులు తీసి భగవంతుడి పటాల మీద వేసి, ఇప్పుడే మనం జీవితంలో ఒక్కరోజు పరమాత్మ కైంకర్యానికే వాడదాం. ఇవాళ రాత్రి ఇది ఒక సమాధి స్థితి అనుకుందాం. అనుకుని మనం చాలా సాత్వికమైన ఆహారమే తీసుకుందాం అని 2 పళ్ళు తిని 1 గ్లాసు పాలు తాగి రాత్రి కూడా భగవానుడికి నమస్కారం చేసి పడుకుని, నువ్వు నోరు విప్పి ఎప్పుడు పెద్దల గురించి మాట్లాడినా చులకన చెయ్యకుండా నువ్వు మాట్లాడి, నీ తండ్రి తద్దినం నువ్వు పెట్టి, నీ అమ్మ తద్దినం నువ్వు పెట్టి, 10 మందికి సేవ నువ్వు చేసి, నీకు ఉన్న దాంట్లో ఉత్సవాలు అవుతున్నాయన్న నాడు నీ శక్తికి తగినట్టు 10, 15 నువ్వు ఇచ్చి, సంవత్సరానికి ఒక్కసారి తిరుమల లాంటి క్షేత్రానికో శ్రీశైలానికో వెళ్ళి పవిత్రంగా గడపడం నీకు అలవాటైతే నీ వెనకాతలు ఉన్న పిల్లలకి నువ్వు ప్రత్యేకం మోరల్ క్లాసెస్ చెప్పక్కర్లేదు. వాళ్ళకి తెలుసు మా నాన్నగారు దీన్ని అంగీకరించరు అని వాళ్ళు తెలుసుకుంటారు. మా నాన్నగారికి ఇలాంటివి ఇష్టం ఉండవండి, మా నాన్నగారికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మా నాన్నగారి జీవితం ఒక ప్రకారం ఉంటుంది, నేను ఈ పని చేస్తే మా నాన్నగారు ఖేదపడతారు. మా నాన్నగారి హృదయం
స్వచ్ఛమైన పువ్వు. ఆయన హృదయము ఖేద పడిందా, నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉద్ధరించలేరు. మా నాన్నగారి మనస్సుని ఆనందపరచలేని నా జీవితం కాదు అని నీ కొడుకు నువ్వు చెప్పకుండా నిన్ను అనువర్తించి నడుస్తాడు. నేను చూసా ఒక కుటుంబాన్ని, రాజమండ్రి దగ్గర ఉన్న ఒక పల్లెటూరులో ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ చేసేవారు మహానుభావుడు. ముగ్గురు కొడుకుల్ని తను చాలా ధర్మబద్ధమైన జీవనం చేస్తూ తను సంపాదించిన దానిలో గేదెలు కాసుకునేటటువంటి పిల్లల్ని, ఆయనకి హస్త సాముద్రికం బాగా తెలుసు, చేతులు చూసి ఒరే మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారా అని వాళ్ళని తీసుకొచ్చి తనకి కలిగిన దాంట్లో తను ఏం తింటున్నారో అది ఆ పిల్లలకి పెట్టి తను పడకుర్చీలో పడుకుని ఈ 10 రూపాయలు గేదెలు కాసుకుంటే వచ్చే డబ్బు తల్లిదండ్రులకి ఆయనిచ్చి 2 పిల్లల్ని పోషించి పెద్ద చేస్తే ఒక ఆయన పెద్ద వ్యాపారవేత్త ఇంజనీర్ అయ్యాడు, ఒక ఆయన అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు. నేను ఒక రోజున వాళ్ళ ఇంటికి వెడితే ఆయన ఫోటో దీపం పెట్టి వాళ్ళ పూజా మందిరంలో ఉంది. ఆయన లేని ఇవ్వాలి. ఏది సంస్కృతి, ఏది ఆస్తి మిగిలిపోయింది? ఎంత డబ్బు ఆయన సంపాదించాడని ఇవాళ ఆయన పేరు ప్రపంచంలో మిగిలిపోయింది. ఇంకొక కుటుంబంలో ఒక మహాపురుషుడు 3 కొడుకులతోటి రాజమండ్రి పుష్కరాలు జరిగితే ఒకసారి నేను మా అమ్మగారిని తీసుకుని వెడితే, కృష్ణానది పుష్కరాలు, కిందటిసారి పుష్కరాలకి వెళ్లేటప్పటికి ఆయన మాకు బాగా పరిచయం ఉన్నవాడు. ఆ పుష్కరాల్లో ఆయన 3 కొడుకులు కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నారు. పొంగిపోయాం చూసి. ఏమి కాపట్యం లేదు, నోరు విప్పి మాట్లాడితే అదొక వ్రతం. ఒకళ్ళ గురించి తప్పు మాట్లాడడం కానీ, ఒకడు నాశనం అయిపోవాలని కానీ అసలు ఆ నోటి వెంట వచ్చేది కాదు. వాడా బాగున్నాడురా అనేవారు. ఒక్కొక్కడి నోటి మాట చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఒక 5 ఏళ్ల తర్వాత మనం కలుసుకుని 3వ వ్యక్తి ప్రస్తావన వచ్చిందనుకోండి, ఆయన ఇంకా బతికున్నాడా అంటారు. ఆయన ఇంకా బతికున్నాడా ఏంటి? ఇంకొకడు అంటాడు ఆయన కులాసాగా ఉన్నారా అంటాడు. ఇద్దరూ ఆయన క్షేమం గురించి అడిగారు. కానీ వాక్కులో తేడా, లోపల ఉన్న గుణంలో తేడా. లోపల నుంచి రజోగుణ ప్రచోదనం, తమోగుణ ప్రచోదనం చూడండి ఎలా వస్తుందో. రాక్షసుడు అయిపోతున్నాడు. ఒక్కొక్కడు నోరి విప్పితే, ఏమంటే మీకు అంత అపకారం చేశారు కదండి ఆయన అన్న, అంతే. మనం ఓన్లిద్దరు ఏదో భగవంతుడి సంఘటన, నా చేసుకున్న పాపం అలా పోయింది, ఆయన దోషం ఏముంది అందులో, ఏదో జరిగిపోయింది కానివ్వండి అని సర్వే జనాః సుఖినో భవంతు. ఆయన గొడవ, ఆయన భగవానుడు, ఆయన ఆలోచనలు, ఇది ఏమైపోతుంది? పూజా పుష్పం అయిపోతాడు. అయిపోతే ఏమవుతుంది? వితృష్ణ. అందుకే రామకృష్ణ పరమహంస ఒక గొప్ప విషయం చెప్పేవారు. పాలు తోడుకోవాలి అంటే పాల గిన్నె కదపకూడదు. పాలు తోడుపెట్టి పెరుగేసి మీరు అస్తమానం పావుగంటకోసారి వెళ్ళి పెరుగైందో లేదో అని ఇలా గిన్నె తీసి చూశారనుకోండి, అది తోడుకోదు. అందులో ఏం చేయాలి? పెరుగు వేసిన తర్వాత అలా వదిలేయాలి దాన్ని కాసేపు. ఎప్పుడు తోడుకుంటుంది పాలు? పాలు కాచి చల్లారినప్పుడే తోడు పెట్టాలి. కాచి చల్లారి పొంగి చల్లారే గుణం ఎప్పుడు ఉంటుంది? యవ్వనంలో ఉన్నప్పుడు ఉంటుంది. పొంగగలదు, చల్లారగలదు, లోపల శక్తి ఉంది. అంతేకాని నేను ఎప్పుడో పాలు ఫ్రిడ్జ్ లో మర్చిపోయామన్నవి తోడు పెడితే పుల్ల పెరిగి వస్తుంది అందులోంచి. ఇప్పుడే ఎందుకండి పురాణాలు, ఇప్పుడే ఎందుకండి భజగోవిందం అవన్నీ? రిటైర్ అయిపోయిన తర్వాత హాయిగాను ఓ 2 ఏళ్లు సుఖంగా మా అబ్బాయి దగ్గరికి, మా అమ్మాయి దగ్గరికి, మా అల్లుళ్ళ దగ్గరికి తిరిగేసి వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చి కూర్చుని కృష్ణారామ అనుకుంటూ హాయిగా కాలం గడిపేస్తానంటాడు. ఏమిటి వీడి బుర్ర? కృష్ణారామ అంటే వీడి కాలం గడిపేది. వీడి మనస్సుకి ఎప్పుడైనా ఆలంబన ఉందా? అలవాటు ఉందా మనస్సుకి? మనస్సుకి అలవాటేం లేదు. ఆ పెరుగు తోడుకోలేదు, దాన్ని కదిపేశాడు. ఎప్పుడు నువ్వు ముందు ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చుని కొంత సమయాన్ని భగవద్ధ్యానానికి కేటాయించకుండా ఎప్పుడు తృష్ణతో అర్ధార్జనమునందే తిరిగితే తొట్టతొడకు ఏమవుతుంది? ఆ పాలు తోడుకోవు. తోడుకోని పెరుగు చిలకడానికి పనికిరాదు. తోడుకోని పెరుగు తీసుకొస్తే కవ్వం పెట్టి చీకేవాళ్ళు ఎవరు? అది పెరుగే కాదు. ఇంకా నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత పడుకుంటే అందులో స్మరణ చేయడానికి చిలకడానికి ఏముంది కనుక? ఏం లేదు. పడుకున్నా వీడికి ఏం గుర్తొస్తుంటే అప్పుడు అంత తీసుకొచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ వేసి పెద్ద అబ్బాయికి ఇచ్చాను. వాడేమో ఉంది కదా అని చెప్పి అక్కడెక్కడో స్థలం కొనేస్తానన్నాడు. 2000 గజం 3000 కొనేస్తాడో ఏమిటో. కాబోలు సీతారామయ్య గారికి చెప్తే ఆయన కొంచెం చీప్ గా ఇప్పిస్తారేమో. ఒరే ఆ కార్డ్లెస్ పట్టారా, సీతారామయ్య గారికి ఫోన్ చేస్తాను, ఒరే ఒకసారి దొరగారితో మాట్లాడదాం, దొరగారు ఏమైనా చీప్ గా ఇప్పిస్తారేమో. దిక్కుమాలిన ఆలోచన, ఎప్పుడూ ఇదే ఆలోచన. అప్పుడు వెళ్ళినా కూడా ఒక ఆయన ఎంత దారుణంగా రాశాడో తెలుసా అండి? ఒక తండ్రి కొడుకుతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్ళాట. వెళితే కొడుకు, నాన్నగారండి మీరు మెల్లిగా రండి భోజనానికి, నేను గబగబా వెళ్ళి వాళ్ళ దగ్గర టికెట్లు పుచ్చుకుంటాను అన్నట్ట.
అంటే తండ్రి అన్నట్టే ఎందుకురా గబగబా వెళ్ళి పుచ్చుకోవడం, నేను వస్తాను, వచ్చిన తర్వాత వెడదాం భోజనానికి, అక్కడ డబ్బులు ఇచ్చుకుంటారా భోజనానికి అని అడిగాడు. అడిగితే అబ్బాయి డబ్బులు ఏం పుచ్చుకోరు నాన్నగారు, అది ఉచిత సత్రం, అందుకని నేను వెళ్ళి టిక్కెట్లు పుచ్చుకోవాలండి ముందు మాత్రం, అందుకని వెడతానని గబగబా వెళ్ళి ఓ 100 రూపాయల కాగితం ఇచ్చి 25 రూపాయలు ఏదో భోజనం, ఓ 2 టిక్కెట్లు పుచ్చుకుని, అయ్యా మీరు ఏమనుకోకండి, నా వెనకాతల కాసేపటికి మా నాన్నగారు వస్తారు, వారి చేతిలో ఈ 50 రూపాయలు పెట్టి అయ్యా మీరు మా హోటల్లో భోజనం చేయండి అని చెప్పండి. అంటే అదేమిటండి ఎందుకు టిక్కెట్ కొన్నారు కదా పెడతారు భోజనం, మళ్ళీ నేను ఎందుకు ఈ 50 ఆయన చేతిలో పెట్టడం అంటే మా నాన్న జీవితం అలా అలవాటు అయిపోయిందండి, చేతిలో ఏదైనా పెడితే తప్ప తన అన్నం కూడా తను తిండవాడు, అందుకని ఇప్పుడు నేను తీసుకొచ్చాను కదా ఏదో పుష్కరాలని, అందుకని బాబు నేను ఇచ్చానని చెప్పకుండా ఈ 50 ఆయన చేతిలో పెట్టి అయ్యా భోజనం చేయండి అనండి, ఆ 50 నాకు ఇచ్చి సంతోషంగా తింటాడు బాబు. ఎక్కడి నుంచి వస్తుంది మనస్సుకి? తినమంటే తింటాడా, మునగమంటే ములుగుతాడా? ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానదా అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం న మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఎన్ని తిరిగితే ఏమిటి, ఇక్కడ శుద్ధి కలగదు. శుద్ధి కలగనప్పుడు నువ్వు వెళ్ళి ఆ చిట్ట చివరి వయసు అయిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్లి పాడైపోయిన వాషింగ్ మిషన్ ని పారేసినట్టు, పాడైపోయిన టీవీని పారేసినట్టు తీసుకెళ్లి నీ వాళ్ళు కూడా, ఎందుకంటే అంతకన్నా గొప్ప స్టేటస్ ను మెయింటైన్ చేయలేదు. ఒక తండ్రిగా ఎప్పుడూ కొడుకుని కూర్చోపెట్టుకుని ఓ పూజ చేయించలేదు. ఒక తండ్రిగా నీ బిడ్డలతో కలిసి ఒకనాడు తిరుమల క్షేత్రానికి వెళ్ళలేదు. ఒక తండ్రిగా నీ బిడ్డలతో కలిసి భోజనం చేస్తూ భాగవతం గురించి, ఒక పోతన గారి గురించి, ఒక కాళిదాసు గురించి, ఒక త్యాగరాజు గారి గురించి అందమైన మాటలు 4 నువ్వు చెప్పలేదు. నీ కొడుకు ముందర నీ తల్లిదండ్రుల్ని కించపరిచి మాట్లాడావు. నీ అత్తమామలకి 10 రూపాయలు ఇచ్చి బట్టలు పెట్టడానికి కించపరిచి మాట్లాడావు. వీడికి గుండెపోటు వచ్చి ఇప్పుడు పిలుస్తున్నాడు మా నాన్న వెళ్ళి 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఉంది, 80 ఏళ్ళు వచ్చి ఆపరేషన్ చేసుకోకుండా చచ్చిపోతే నష్టం వచ్చిందా, ఎక్కడి నుంచి తెస్తాను 1,00,000 రూపాయలని విసుక్కున్నావు. విన్నాడు నీ కొడుకు ఇవన్నీ. ఇవాళ నీకు కూడా నీ కొడుకు చెయ్యమంటే ఎక్కడి నుంచి చేస్తాడు? నువ్వు భగవంతుడి పాదముల మీద పడ్డ పువ్వువి కావు, నువ్వు రోడ్డు మీద పడిపోయిన పువ్వువి. నువ్వు తొక్కడానికి పనికొస్తావు తప్ప కళ్ళకడ్డుకోవడానికి పనికిరావు. యావత్విత్తోపర్జన శక్తస్తావం నిజ పరివారో రక్త. ఎంతకాలం నువ్వు సంపాదించావో, పని చేసినంత కాలం వాషింగ్ మిషన్ వాడబడినట్టు, పనికొచ్చినంత కాలం టీవీ వాడబడినట్టు, నువ్వు సముపార్జనించినంత కాలం నీ వెంట వాళ్ళు ఉంటారు. నువ్వు అది అలవాటు చేసావు వాళ్ళకి. ఇవాళ ఇంకా నీ శరీరం సంపాదించడానికి పనికిరాదు. ఆ టీవీ పనికిరాకపోతే తీసుకెళ్లి పొరట్లో పారేసినట్టు, వాషింగ్ మిషన్ బాల్కనీలో పెట్టేసినట్టు నీకు కూడా 4 పరదాలు కట్టి ఒక చిన్న గది ఒకటి పక్కన బాత్రూమ్ ఉన్నదాన్ని కేటాయిస్తారు. కేటాయించి నువ్వు అందులో పడుకుంటే సమయమంతా వృధా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నీ మనస్సుని పట్టుకెళ్లి భగవంతుడి దగ్గర పెట్టగలనని అనుకుంటున్నావేమో. అలవాటు ఉంటేనే వెడుతుంది మనస్సు. దానికి ఉన్న గొప్ప చిత్రం ఏమిటో తెలుసా అండి? మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.